ఎండలు మండుతున్నప్పటికీ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అభిమానులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రాజన్న రాజ్యం కోసం మండే ఎండల్లో ఎందాకైనా నడుస్తామంటున్నారు. 159వ రోజు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో కొనసాగింది. భీమవరంలో బహిరంగ సభ నిర్వహించారు షర్మిల. భీమవరంలో ప్రసంగించిన షర్మిల చంద్రబాబు తనకు పదవీ వ్యామోహం లేదని చెప్పుకోవడంపై ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నలభై 50 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో షర్మిల నడవడం మామూలు విషయం కాదంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల స్త్రీలోకానికే గర్వకారణమని చెప్పారు. 159వ రోజు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ అభిమానులు మండే ఎండల్లో షర్మిల అడుగులో అడిగేశారు. సూర్యుడి ప్రచండ పంజా మధ్య 159వ రోజు పాదయాత్ర కొనసాగింది. మంటల్లాంటి ఎండలో షర్మిల పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తూ ఉంటుంటే మరి ఎండలు మరి భగభగమంటూ మండుతూ ఉన్నప్పుడు ఏది కూడా 47 తక్కువ 47 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఒక స్త్రీగా మరి ఇంత మండుటెండలో పాదయాత్ర చేస్తుందంటే ఇది రాష్ట్ర ప్రజానికి అంతా చూస్తున్నారు. పాదయాత్ర అంటే అప్పటి దినాల్లో అప్పుడు రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మండు టెండల్లో ఎలాగైతే పాదయాత్ర చేశారో దానికి అనుగుణంగా తండ్రి ఆశయాలను తీసుకుని తండ్రి నోటి నుంచి పుట్టిన బిడ్డలాగా మరి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు అయితే రాత్రులు పాదయాత్ర చేసి రోడ్లు తడిపించుకుంటూ ఆయన పాదయాత్ర చేశారు. ఈ మండు ఎండలో పాదయాత్ర చేస్తూ అదేవిధంగా ఎండలో కూడా ప్రజలు ఎండను లెక్క చేయకుండా ఆమెను చూడాలని మరి జగనన్న చెల్లిగా జగనన్న వదిలిన బాణంగా ఆమెను చూడడానికి ప్రజలు అలా వస్తా ఉన్నారు. మరి జగన్ గారి మీద ఎన్ని కుట్రలు చేసినా జగన్ గారు బయటకు రావడం ఖాయం. అలాగే రాష్ట్రంలో పరిపాలన రావడం కూడా ఖచ్చితం అని చెప్పి ఈ విధంగా ఉండి ఎండంటే తెలియని బిడ్డ మండే ఎండలో నడుస్తోంటే తమ ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలను ప్రజలు సహించలేకపోతున్నారని వైఎస్సార్ అభిమానులు చెబుతున్నారు. కాంగ్రెస్ టీడీపీల అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. కానీ ప్రజలు మాత్రం వైఎస్సార్ కుటుంబం వెంటే ఉన్నారని పెద్దాయన అభిమానులు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా అణచాలని చూస్తే అంతగా పైకి లేస్తారు అని వైఎస్సార్ అభిమానులు చెప్పారు. వైఎస్ జగన్ ఒక ప్రజా కెరటమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఏది ఎట్టి పరిస్థితిలోని జగన్మోహన్ రెడ్డి గారిని అణిసివేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ని తొక్కేయాలని చెప్పేసి వారు చేసిన కుట్రలు ప్రజల్లో మరింత చైతన్యవంతం చేసి వీరి యొక్క రాజకీయాలు కింద స్థాయి వరకు ప్రజలకి వెళ్లడం జరిగింది. గోడకు కొట్టిన బంతి వలె ప్రజలు స్పందించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక మంది మద్దతు తెలుపుతూ ఈ రోజు పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది.
షర్మిలమ్మ గారు ఇలా చేస్తున్నందుకు ఫలితం దక్కాలని మేము అందరం కూడా ఆశిస్తున్నామండి. జరుగుతున్నాయండి ఆ కుట్రలు, ఎటువంటి కుట్రలైనా తొలగించాలని ప్రభుత్వం దీనిపైన చాలా స్పందించాలని మేము ఆశిస్తున్నామండి. జగన్ బాబు ఎట్లా అయినా బయటికి రావాలని మేము ఆశిస్తున్నామండి. జగన్ బాబు పరిపాలనలో మేము ఉండాలని, జగన్ బాబు పరిపాలన కోసం ఎదురు చూస్తున్నామండి. అదే మా ఆశయం అండి. వైఎస్ విజయమ్మ కష్టాలు చూస్తోంటే మనస్సులో కలిగే వేదన అంతా ఇంతా కాదంటున్నారు మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షి న్యూస్. షర్మిల పాదయాత్రకు రాష్ట ప్రజలు జేజేలు పలుకుతున్నారని గోదావరి జిల్లాల ప్రజలంటున్నారు. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రలో అడుగులు వేయడానికి ప్రజలు నడుం కట్టారని తెలిపారు. 159వ రోజు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని అన్నారు. షర్మిల ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా నడవటం ద్వారా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు అని అంటున్నారు వైఎస్సార్ అభిమానులు. ఆ స్పీడును అందుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తోందంటున్నారు. ఏరు దాటాక తెప్పతగలేసే రకంగా మంత్రులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎమ్మెల్యేగా నెగ్గి ఎప్పుడూ నెగ్గలేని వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రులు అయ్యి ఈ రోజు అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరైతే అన్నం పెట్టారో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఈ రాష్ట్ర మంత్రులు ఈ రోజు ఎవరిస్తారు? వీరికి ప్రజలు తగిన శాస్త్రి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున హెచ్చరిస్తున్నారు. షర్మిల గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఏం చేతనంటే ఒక మహిళ ఆవిడ 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలో కూడా అసలు ఎండను లెక్క చేయకోకుండా అసలు ఆవిడ అంత సాహసోపేతమైనటువంటి మేము ఆవిడ నడిచి వస్తామంటే మేము పరుగులు ఎత్తవలసిన పరిస్థితి. అటువంటి ఉత్సాహంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ఆలోచనలో వైఎస్సార్ బతికున్నంత కాలం ఆయన కుటుంబంపై ప్రజలు ఈగ కూడా వాలనివ్వరని తెలిపారు.